హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆరి జదోజీ వర్క్ లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నీడిల్ మీడియం సైజ్ నీడిల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ 2 పోగులు తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నీడిల్ ని ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకోవాలన్నమాట. సో థ్రెడ్ తీసుకున్న తర్వాత ఒక లాంగ్ చైన్, ఒక మీడియం సైజ్ చైన్, ఇమీడియట్ గా టర్న్ అయ్యి ఇక్కడే ఒక లాంగ్ చైన్ అలాగే ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపుకి ఒక మీడియం సైజ్ చైన్ వేసుకొని మళ్ళీ ఇమీడియట్ గా ఒక లాంగ్ చైన్, ఒక మీడియం సైజ్, మళ్ళీ ఇమీడియట్ గా టర్న్ అయ్యి ఇక్కడే చైన్ స్టిచ్ వేసుకొని ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కి మీడియం చైన్ వేసుకొని మళ్ళీ లాంగ్ చైన్, మీడియం చైన్, ఇమీడియట్ గా టర్న్ తీసుకొని ఇక్కడ లాంగ్ చైన్ వేసుకొని ఒక షార్ట్ చైన్, మళ్ళీ ఇటు టర్న్ అయ్యి లాంగ్ చైన్, ఇమీడియట్ గా టర్న్, ఇక్కడ ఒక చైన్ వేసుకొని ఒక షార్ట్ చైన్. సో ఇక్కడ నేను నాట్ వేసేస్తున్నాను. సో ఇదే అనమాట స్టిచ్. సో ఈ స్టిచ్ ని ఒక 3 డిఫరెంట్ షేప్స్ లో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి లీఫ్ షేప్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మీడియం చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ లాంగ్ చైన్ స్టిచ్ వేసిన తర్వాత ఇమీడియట్ గా టర్న్ అయ్యి ఇక్కడ మీడియం చైన్, మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్, మళ్ళీ ఇటువైపుకి మీడియం చైన్, మళ్ళీ మీడియం చైన్, ఇమీడియట్ టర్న్, ఇక్కడ ఒక చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ ఒక స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఒక మీడియం చైన్, మళ్ళీ ఇంకొక మీడియం చైన్, ఇమీడియట్ టర్న్,
ఇక్కడ ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఒక స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇటువైపుకి మీడియం చైన్, అలాగే లాంగ్ చైన్. ఇమీడియట్ గా టర్న్ చేసుకొని ఇక్కడ ఒక చైన్ స్టిచ్ వేసి ఇంకొక స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇటువైపు వేసుకొని మీడియం చైన్, మళ్ళీ లాంగ్ వేసి ఇమీడియట్ టర్న్, ఇక్కడ ఒక చైన్ స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్. సో ఎండ్కి వచ్చేసిన తర్వాత చుట్టూ నేను చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు, బీడ్స్ తో కానీ లేదా వేరే కలర్ థ్రెడ్ తో కానీ, మీ చాయిస్ అన్నమాట. సో లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షేప్ చూపిస్తాను చూడండి. ఇలా కోన్ షేప్ తో డ్రా చేసుకున్నాను, ఇలా 3 లైన్స్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నీడిల్ లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకోండి. దెన్ ఈ లైన్ పైన స్టిచ్ చేయొద్దు, డైరెక్ట్ గా సెకండ్ లైన్ పైన స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇక్కడ స్టిచ్ వేసి ఇమీడియట్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఈ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ కర్వ్ ఉంది కదా, సో ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద స్టిచ్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోండి. నా సెకండ్ లైన్ పైన మళ్ళీ థర్డ్ లైన్ పైన ఇమీడియట్ టర్న్, ఫస్ట్ లైన్ పైన మళ్ళీ స్టార్టింగ్ ఒక స్మాల్ చైన్, మళ్ళీ సెకండ్ లైన్ పైన మళ్ళీ థర్డ్ లైన్ పైన ఇమీడియట్ టర్న్,
ఫస్ట్ లైన్ పైన మళ్ళీ ఒక స్మాల్ చైన్ స్టిచ్, సెకండ్ లైన్ పైన థర్డ్ లైన్ ఇమీడియట్ టర్న్. సో ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక షేప్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ షేప్ అన్నమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ సెంటర్ లోంచి నీడిల్ లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ బయటికి తీసుకోవాలి. దెన్ ఈ లైన్ సెకండ్ లైన్ పైన ప్రెస్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత థర్డ్ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇమీడియట్ గా టర్న్, ఫస్ట్ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లైన్ పైన థర్డ్ లైన్ పైన స్టిచ్ వేసి ఇమీడియట్ టర్న్, ఫస్ట్ లైన్ పైన స్టిచ్ వేసి మళ్ళీ ఒక స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ లైన్ పైన స్టిచ్ వేసి థర్డ్ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇమీడియట్ టర్న్, మళ్ళీ ఫస్ట్ లైన్ పైన స్టిచ్ వేసి ఒక స్మాల్ చైన్ స్టిచ్, సెకండ్ లైన్ పైన స్టిచ్ వేసి థర్డ్ లైన్ పైన ఇమీడియట్ టర్న్, మళ్ళీ ఫస్ట్ లైన్ పైన సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి.
సో ఇటువైపు వచ్చాక ఇక్కడ ఒక మీడియం చైన్, మళ్ళీ మీడియం చైన్, ఇమీడియట్ టర్న్, ఫస్ట్ లైన్ పైన చైన్ స్టిచ్ వేసి ఒక స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇమీడియట్ టర్న్, సెకండ్ లైన్ పైన చైన్ స్టిచ్ వేసి థర్డ్ లైన్ పైన చైన్ స్టిచ్ వేసి ఇమీడియట్ టర్న్, మళ్ళీ ఫస్ట్ లైన్ పైన ఇమీడియట్ టర్న్. సో ఇక్కడ వచ్చేసి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో మనం బీడ్స్ స్టిచ్ చేసుకుంటాం అనమాట. సో అండ్ ఈ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు, లేదా ఇలాగే వదిలేయచ్చు. ఇంకొక స్టిచ్ లైక్ డబల్ కలర్ యూజ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగన్నా వదిలేయచ్చు, లేదా ఇంకొక కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంది కదా, వీటికి మధ్యలో అక్కడక్కడ కనిపించేలాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో అది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించే స్టిచ్ వేసుకోవాలంటే ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. లేదు ఈ స్టిచ్ వేయము అనుకుంటే బీడ్స్ డైరెక్ట్ గా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లోపలికి నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకోవాలన్నమాట. థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చైన్ స్టిచ్ వేసుకొని ఇమీడియట్ గా టర్న్ అయ్యి ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇమీడియట్ గా టర్న్, ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇమీడియట్ టర్న్, ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇక్కడ ఇమీడియట్ టర్న్, ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ లో స్టిచ్ వేసుకుంటాం అనమాట.
సో ఇటువైపు చైన్ స్టిచ్, ఇమీడియట్ టర్న్. సో స్టిచ్ ఫినిష్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను 2 పెద్ద బిట్స్ స్టిచ్ చేశాను. మీరు కావాలంటే చిన్న బిట్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో అంతే అన్నమాట. సో మొత్తం ఓవరాల్ గా చూపిస్తాను. సో ఓవరాల్ గా ఇవే అనమాట 4 స్టిచెస్. సో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అన్నమాట. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీట్ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.